వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్య అంటే మరి ఈ మధ్య కాదు కానీ ఒక 10-15 years బ్యాక్ మాంజీ అని ఒక హిందీ సినిమా వచ్చింది. ఇట్స్ లైక్ డాక్యుమెంటరీ లాంటిది సినిమా, మంచి సినిమా, డాక్యుమెంటరీలా ఉంటుంది. అదేంటంటే ఆయన ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ బీహార్ అనుకుంటా, అక్కడ బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో బాగా కొండల మధ్య ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు, చిన్నది, అలా అక్కడ ఒక ఊరు ఉందని కూడా ఎవడు తెలియదు. ఆ మాంజీ అనే అతను ఈ ఊరు కొండల మధ్యలో ఉండిపోవడం వల్ల ఎవరికి తెలియలేదు. మనకు రోడ్డుగా నీళ్లు కావాలంటే కూడా ఆడవాళ్ళు కొండలు ఎక్కి దిగి అవతల పక్కకి వెళ్ళి చిన్న చెరువు ఉంటే అందులో నీళ్ళు తెచ్చుకోవాలి. నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా రోడ్డు ఉండదు, కానీ వాళ్ళు ఆ ఊరిని వదిలిపెట్టి ఉండలేరు. అది సమస్య. అతను ఒక్కడు తన జీవితకాలం కష్టపడి రోడ్డు వేస్తాడు, కొండని తొలుచుకుంటూ. అఫ్కోర్స్ రోడ్ వేయడం అంటే ఏదో బుల్డోజర్లు వేసినట్టు వేయడు, కానీ మొత్తం మీద అయితే ఒక బాటను వేస్తాడు ఊరికి ఉన్న కొండని కొట్టుకుంటూ. అప్పుడు బయట ప్రపంచానికి అక్కడ ఒక ఊరు ఉంది అని తెలుస్తుంది. అతనికి రాష్ట్రపతి అవార్డు, పద్మశ్రీ లాంటి అవార్డు కూడా ఇచ్చారు. మాంజీ సినిమా వచ్చింది, చాలా మంచి సినిమా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటిది ఇవ్వాలేమో. 2019 ముందు అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఈ భూమి మీద లేదు. 2019 ముందు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అనే డెజర్ట్ ఏరియా, అంటే నోమ్యాన్ ల్యాండ్ అంటారు ప్రజలు, అంటే అక్కడ జనసంచారం లేని ప్రాంతాలు కొన్ని ఉంటాయి, వాటికి కూడా పేర్లు ఉంటాయి. అక్కడ నోమ్యాన్ ల్యాండ్స్ అంటారు. అలాంటి ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ మరి మనుషులు లేరేమో అప్పట్లో. మరి అప్పట్లో ఇంకోటి ఏంటంటే 2019 ముందు ఒకవేళ అక్కడక్కడ ఏదన్నా తండాలు, గిరిజన గూడెలు లాంటి అటవీ ప్రాంతాలు అక్కడక్కడ 10 మంది ఉన్నా చెట్ల కింద ఉండేవాళ్ళేమో 2019 ముందు. ఇళ్ళు లేకపోతే ఈ కాస్త ఇల్లు కట్టుకుని ఉండడము, ఈ టాయిలెట్లు ఏం లేవు అక్కడ. స్కూళ్ళు, చదువుకోవడాలు ఏం లేవు. 2019 తర్వాతనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఏర్పడింది. అక్కడ అద్భుతమైన నివాసాలు వచ్చాయి, కొత్త కొత్త ఊళ్ళు నిర్మించారు. అంతకుముందు ఊళ్ళు లేవు. అంతా వాళ్ళు అమరావతిని అనేవాళ్ళు కదా, శ్మశానం అని ఒకడో, ఏడారని ఒకడో నోటికొచ్చేట్టు మాట్లాడేవాళ్ళు కదా. అలా ఉండేదేమో 2019 ముందు. నేనేం అతిశయోక్తి మాట్లాడడంలా. ఇవాళ ఆయన ఒంగోలులో ఆ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. అసలు స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ ఏమైనా ఉందా, మనం వచ్చాక ఇల్లు కాదు కట్టేది, మనం ఊళ్ళు కడుతున్నామని. ఎన్నుళ్ళు కట్టారో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు అర్థం కాల. ఎన్నుళ్ళు కట్టారు? ఊళ్ళోనంటే ఏకంగా ఓ పక్క దళితులు గొడవ పెడుతున్నారు, ఊరు మధ్యలో ఉన్న మమ్మల్ని మళ్ళీ ఊరు బయటికి పంపిస్తున్నాడు ఈయన వచ్చి అని. పాతకాలపు రోజులు వస్తున్నాయి, ఏనాడో అంటరానితనం ఉండేది, ఊరు బయట పెట్టేవాళ్ళు మమ్మల్ని. ఆ ఊళ్ళు పెరిగి పెరిగి మేము మధ్యలో ఊరు మధ్యలోకి వచ్చి కలిసి ఉన్నాం, ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఊరు బయట పడేస్తారు మమ్మల్ని అని. అది వదిలేసి మేము ఊళ్ళు నిర్మిస్తున్నాను అంటారు ఒక పక్కన. మరి అదే నిజమైతే టిడ్కో ఇళ్ళు, ఒక్కొక్క టిడ్కో కాలనీ ఒక ఊరు కంటే ఎక్కువ ఉన్నాయి. 1000 గృహాలు. మామూలుగా పల్లెటూళ్ళలో ఎన్ని ఉంటాయండి? 200 ఇళ్ళు, 300 ఇళ్ళు ఉంటే అది ఒక మంచి పెద్ద ఊరు కింద లెక్క. అది మేజర్ గ్రామ పంచాయతీ అంటే 5000 ఓట్లు ఉంటే, 5000 కూడా కాదు నాకు తెలిసి, 3000 ఓట్లు ఉంటే మేజర్ గ్రామ పంచాయతీ. 3000 ఓట్లు అంటే 1000 ఇళ్ళు ఉండాలి, 1000-1500 ఇళ్ళు. టిడ్కో ఇళ్ళు 1500, 2000, 3000 కట్టినవి ఉన్నాయి. మరి అవన్నీ వదిలేసి పాడుపడిపోయినాయి కదా, మీరు పంచక వాటి గురించి మాట్లాడే స్థైర్యం లేదు. సో ఇన్ని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి ఎందుకు అంతగా ఆయన పొగుడుకుంటున్నారో, లేకపోతే అబద్ధాలన్నీ జనం నమ్మేస్తారనుకుంటున్నారో, పైగా సామాజిక న్యాయం చేసేస్తున్నాను, సాధికారత ఇచ్చేస్తున్నాను, అన్ని పదవులు పేదలకేనండి. ఇది పెద్ద జోక్ ఆఫ్ ది సెంచరీ. ఈ శతాబ్దపు జోక్ ఏదైనా ఉందంటే ఇదే. అన్ని పదవులు బీసీలకే, పేదలకే. ఎవరండి పేదలు? మీరు పదవులు ఇచ్చిన పేదలు. పోనీ ఆ పేదలకు ఏమన్నా కాస్త ఆ అధికారాలని అనుభవిస్తున్నారా? కనీసం వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఏముంది? ప్రపంచం మొత్తం మీ సలహాదారుడికి పేరే పెట్టే సకల శాఖ మంత్రి అని. అన్ని శాఖలు ఆయనే చూస్తారు, వీళ్ళేం చేస్తారు? మీరు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఎంపీలు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని వదిలేసి, మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని వదిలేసి.
ఇంకా మీరు ప్రజలకి చెబితే నమ్మేదేవుడు, పట్టించుకునేదేవుడు. పైగా వీళ్ళెవరిని నమ్మొద్దు, నన్నే నమ్మండి, నాకెవరు లేరు, నేనేదో ఒంటరిగాడిని, ఇవన్నీ మాట్లాడడం మధ్య మధ్యలో చాలా చీప్ ఇది వచ్చే విధంగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం. భువనేశ్వర్ గారి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇవాల్టి ప్రసంగంలో ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, 2019కు ముందు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎడారి ప్రాంతమా, అక్కడ జనసంచారం అసలు దాన్ని ఏమంటారు ఉనికి లేదా అనేది కూడా మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే పట్టాభిరామ్ గారు, కొమ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొన్నారు. మీరు ఫాలో అయ్యారా విక్రమ్ గారు? ఇవాళ నేను చెప్పింది కరెక్ట్? మీరు చెప్పింది 100% కరెక్ట్. ముందుగా మిత్రులకి గుడ్ ఈవినింగ్ అండి, ప్రేక్షకులకి మీకు నమస్కారం. దాన్ని మేక్ బిలీవ్ సిండ్రోమ్ అంటారు. మీరు ఏదైతే చెప్పారో, అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడే దాన్ని అంతా ఆవిష్కరించినట్టుగా దాన్ని మేక్ బిలీవ్ సిండ్రోమ్ అంటారు. అంటే కళ్ళు మూసుకొని ఇక్కడ ఒక అద్భుతం ఉంది అని అనుకుంటారు అన్నమాట. దాన్ని మేక్ బిలీవ్ సిండ్రోమ్ అంటారు. చాలామంది అటువంటి ఆ సిండ్రోమ్తో జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్న విషయం మనందరికీ తెలుసు. అంటే ముఖ్యంగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే, కొంతమంది పొద్దున్నే లేచి తాము లేచినప్పుడే సూర్యోదయం అయిందని ఫీల్ అవుతూ ఉంటారు. నేనే సూర్యుడిని లేపాను, సూర్యోదయం ఇప్పుడే అయింది అదే అని అనుకుంటారు అన్నమాట. అట్లాగా ఆయన మాటలు కూడా పొద్దున్న చూసినట్లయితే ఒంగోలు సభలో ఆయన మీరు అన్నట్టుగా అసలు ఇప్పుడే ఇళ్లు కట్టినట్టు పేదలకి, దళితులకి, పేదోళ్ళకి గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా ఆయన చెప్పుకున్నావు. అంటే కొంత అతిశయోక్తి ఉండొచ్చు, కానీ అసలు పూర్తిగా అసలు ఇక్కడ మీరు అన్నట్టుగా మాంజీ అని ఆయన, నేను సినిమా అయితే చూడలేదు కానీ పేపర్లో చదివాను నేను. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఒక 6 నెలల క్రితం ఇప్పుడు వెరీ ఇన్స్పైరింగ్. జీవితకాలం ఖర్చు పెట్టాడు, అది న్యూస్ చదివాను. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొన్ని వాస్తవాలను తొక్కి పెడుతున్నాడు ఆయన. అంటే గృహ నిర్మాణానికి సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది, ఇది అసలు చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 1,80,000 అండి. దానికి గతంలో తెలుగుదేశం, నాకు తెలిసి పట్టాభిరామ్ గారు చెప్పాలి, ₹1,00,000 తెలుగుదేశం పార్టీ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది. మొత్తం 2,80,000తో ఇళ్ల నిర్మాణం జరిగేది. అది కూడా 2 సెంట్లు భూమి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 1 సెంటు కుదించాడు ఆయన. కుదించి ఇప్పుడు అసలు మ్యాచింగ్ గ్రాంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు అందులో, కేవలం కేంద్రం ఇస్తున్నటువంటి ₹1,80,000 మాత్రమే ఇచ్చి అందులో ఆ 40 గజాలు దీంట్లో ఇల్లు కట్టాలని చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు అంటే, ఆయన 25 లక్షలు ఇల్లు కట్టానని చెప్పాడు ఆయన. ఫస్ట్ ఆయన మేనిఫెస్టోలో, వాళ్ళ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇప్పటికీ అయిన 5 లక్షల గృహాలు మాత్రమే. తర్వాత ఊళ్ళో నిర్మించాము, కాలనీలు నిర్మించాము అంటున్నాడు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఊరికి దూరంగా అక్కడ అసలు ఎక్కడ కూడా ఇటీవల వర్షాలు కురిసినప్పుడు మొత్తం ఫోటోలు కూడా వచ్చినాయి. అక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఎక్కడో తీసుకెళ్లారు. పైగా అదో పెద్ద స్కామ్ అది. అంటే ఎకరం సపోజ్ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఎకరం 10 లక్షలు ఉంటే దాన్ని 20 లక్షలు, 30 లక్షలు, ఎందుకంటే ప్రభుత్వ సొమ్మే కదా, అది ఎవరికి మీకేంటి లెక్క అన్నట్టుగా అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని, అధికారులు వీళ్ళందరూ కలిసి దాన్ని విపరీతంగా పెంచేసి అది పెద్ద స్కామ్ చేశారు. తర్వాత టిడ్కో ఇళ్ళు, తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు ఇప్పటికీ కూడా 15 లక్షలు టిడ్కో ఇళ్ళు, అవి లయింగ్ వేకెంట్ అనమాట. అవి అట్లాగా దాన్ని ఎందుకు చేయట్లేదో కూడా ఇప్పటికీ అర్థం కాదు. స్వార్థం అంటే గత ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని పాడుపట్టేసి పాడు పెట్టి అట్లా ఉంచేశారు అవి. సో ఇవన్నీ చూస్తుంటే తర్వాత మీరు అన్నట్టుగా ఇక ఆయన ప్రతి మీటింగ్ లో అదే చెప్తున్నాడు కదా, దుష్ట చతుష్టయం అంటాడు, అదంటాడు, ఇదంటాడు. వచ్చింది నాన్ రెసిడెంట్ ఆంధ్ర అదే అంటున్నాడు, ఎన్ఆర్ఐస్ అంటున్నాడు. ఆయన స్క్రిప్ట్ లో ఏం కొత్తదనం లేదండి, ఏం లేదు. అదే రాసేవాడు ఆయనే కదా, రాసేవాడు మనిషి మారలేదు కాబట్టి పదాలు కూడా మాట్లాడట్లా, దాన్నే పదే అదే రిపీట్ చేస్తున్నాడు. ఎక్కడికి మన మిత్రుడే కాబట్టి సేమ్ టెంప్లేట్, అది పెద్ద డిఫరెన్స్, సేమ్ టెంప్లేట్, అక్కడ ఎక్కడా కూడా మారటం లేదు. పైగా ఇదేంటంటే ఇక్కడ బీజేపీ
ప్రతినిధి కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బుల్ని వీళ్ళు చూపించట్లా. అవును, అసలు మీకు అది రైతు బంధు కానివ్వండి, అంటే అక్కడ రైతు భరోసా కానివ్వండి, బహుశా పొత్తు ఇంకెవరితోనే డిసైడ్ అవ్వలేదు కాబట్టి మరి ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఎందుకు రాష్ట్ర బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు దీని మీద సైలెంట్ గా ఉంటున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. ఎందుకంటే వీళ్ళు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను మాత్రమే ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమ సొంతంగా ఈ ఇళ్లన్నీ తమ సొంతంగా ప్రచారం చేసుకుంటుంటే మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అందుబాటులో. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా సమాధానం ఇవ్వాలి. ఇది మొత్తం అసలు హౌసింగ్ స్కీమ్ అనేది పూర్తిగా అవినీతిమయమైందండి, అందులో నో డౌట్. అసలు మీరు అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అండి. దాదాపు 3 నుంచి 4,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అసలు అప్పుడు భూములు కొనేటప్పుడే మనం అందరం డిబేట్లు పెట్టాం, వార్తలు రాసాం. చాలా పెద్ద కథ. వాళ్ళ మంత్రులు ఆరోపించుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏది 40,000 ఎకరానికి 4 లక్షలు కట్టి దొబ్బేశారు డబ్బులని అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళే ఆరోపణ. రంగనాథ్ నాకు ఇప్పుడు నేను ఒకసారి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన ఒకసారి ఫోన్ చేశాడు, దాదాపు ఒక 1-2 ఏళ్ల క్రితం. చేసి ఎవరన్నా మీకు విలేకరు ఉంటే చెప్పండి, మా ఎమ్మెల్యే గారు ఇట్లాగా ఎకరా 10 లక్షలు 15 లక్షలని 30-40 లక్షలకి కొనేస్తున్నారు, అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారంట, అధికారులు ఎమ్మెల్యేలు అట్లా ఇన్వాల్వ్ అయ్యి కొనేస్తున్నారు, ఈ వార్త పత్రికలో రావాలని. అంటే నేను అన్నాను, మీ లోకల్గా ఉండే రిపోర్టర్స్ ఉంటారు, ఈనాడుని అప్రోచ్ అవ్వండి, లేకపోతే జ్యోతిని అప్రోచ్ అవ్వండి, డెఫినెట్గా అదే పెద్ద తర్వాత అదేంటంటే అన్ని నియోజకవర్గాలకి సాధ్యం. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇదే చేశారు. ఇదేంటంటే ఒక రాయల్ రాబరీ అది. అవును, అది చాలా తెలివిగా ఇప్పటి వరకు కూడా మనం చూసిన తర్వాత ఈ రకంగా రాబరీ చేయొచ్చు అనేటువంటిది, లూట్ పబ్లిక్ మనీని ఈ విధంగా లూట్ చేయొచ్చు అనేది గతంలో ఎవరూ చేయలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా యాజ్ ఇఫ్ ఆయనే కనిపెట్టాడు అంటున్నారు కదా, ఇది కనిపెట్టింది ఆయనే. బందిపోటు ఉండేవాడంట, ఆయన పేరేంటి, పెద్దలు కొట్టి ధనవంతులు కొట్టి రాబిన్ హుడ్ వేరే, అది జస్ట్ కోటింగ్. ధనవంతులు కొట్టి పేదలకు పెట్టేవాడు, తనకు కొంత ఉంచుకుని పేదలకు పెట్టేవాడు. ఇక్కడ పేదల పేరు చెప్పి పేదల పేరుతోనే అవినీతి చేసుకుని తర్వాత మీకు దాదాపుగా నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం 14 లక్షల అసైన్మెంట్ భూములను లాగేశారు ఈ 5 ఏళ్లలో. సో ఇది పేదలకి మేలు చేసేది ఎట్లా అవుతుంది? అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములు దాదాపు 14 లక్షలు తీసేస్తారు. అసైన్మెంట్ భూములు ఉన్నాయి, చుక్కల భూములు ఉన్నాయి. తర్వాత మొన్న 20 లక్షల ఎకరాలు ఏదో క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పి అవన్నీ 3 జిల్లాల్లో 1,00,000 ఎకరాలు కొట్టేశారండి ఇద్దరు నాయకులే. అవన్నీ వస్తాయి, త్వరలో బయటకు వస్తాయి. కానీ సో పట్టాభిరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం పట్టాభిరామ్ గారు. అది పరిస్థితి అట్లా ఉంది. మరి నేను విక్రమ్ గారు మాట్లాడిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. ఆయన ఒక మాట అన్నారు, మేక్ బిలీవ్ సిండ్రోమ్ అని. 100% కరెక్ట్. జగన్ రెడ్డి విషయంలో ఇంకొక మాట కూడా అన్నారు, ఈ మేక్ బిలీవ్ సిండ్రోమ్ ఉన్నటువంటి వ్యక్తులు తాము ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లారింది అనుకుంటారని. దానికి ఈ మధ్యనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా చూపించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు గుర్తుంది కదా, సంక్రాంతి సంబరాలు చేశాడు, సెట్టింగ్ చేసి. సంక్రాంతి సంబరాల్లో 11 గంటలకి ఉదయం 11 గంటలకు భోగిమంట వేశాడు. దాన్ని బట్టి అర్థమైంది కదా ఈ ముఖ్యమంత్రి మేక్ బిలీవ్ సిండ్రోమ్ ఎలా ఉంటుందో. ఎవడైనా ఉదయం 11 గంటలకి భోగిమంట వేస్తాడండి ఎవడైనా? కానీ ఆ రోజు వేసారని చెప్తారు. మీరు ఇంకెవరైనా వేస్తాడా అంటే వేసారు అంతే. ఇక సో విక్రమ్ గారు బాగా అనలైజ్ చేశారు. ముఖ్యమంత్రికి తప్పకుండా ఆ సిండ్రోమ్ అనేది ఖచ్చితంగా ఉందనే మనం అనుకోవాలి. రెండోది వికే గారు, ఇవాళ ఒంగోలులో ఇళ్ల పట్టాలు దేనికి ఇచ్చాడో మనందరికి తెలుసు కదా. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ పెట్టుకోలేక. ఎగ్జాక్ట్లీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ మెయిల్ కి తప్పక. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అరే బాబు నువ్వు కనీసం ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వందా, నాకు డిపాజిట్ కూడా రాదు, నువ్వు ఇవన్నా ఇస్తే నేను వెళ్ళి నుంచుంటా, లేదంటే నీకు నీ పార్టీకో నమస్కారం అని చెప్పి కరాకంటిగా చెప్పేసరికి ఇంకా క్యాండిడేట్లు ఎవరు దొరకరు, అసలే సమీప బంధువు, ఇంకా అతను కూడా చీకొట్టి వెళ్ళిపోతే అసలు పరువు దక్కదని చెప్పి ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి గోల భరించలేక ఈ మనోడికి డిపాజిట్ కూడా రాదని చెప్పి ఏదో వచ్చి వాళ్ళ తూతూ మంత్రంగా
అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. అంతేగాని ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఈయన ఇచ్చిన మాట ప్రకారం ఏదో అందరికీ పేదవాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏమాత్రం కాదు ఇది. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఇక మూడోది, ఇందాక మీరు అన్నట్టు ఈయన గారు ఊళ్ళకు ఊళ్ళు నిర్మిస్తా ఉన్నాడట. ఇవాళ ఈయన చెప్తున్నటువంటి జగనన్న కాలనీలు ఎక్కడున్నాయి వీకే గారి? వాళ్ళ ఉదాహరణకి విజయవాడ ఉందండి. విజయవాడలో ఉన్నటువంటి పేదవారికి ఈయన గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు దాదాపుగా 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ప్రాంతంలో కనీసం రోడ్లు కూడా లేనటువంటి ఒక కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ ఉండాలంట. ఇందాక మీరు అన్నారు కదా, ఊరు మధ్యలో ఉండేటటువంటి దళితుల్ని మళ్ళీ ఊరు బయటను పడేసినట్టు. ఆ రకంగా ఎందుకో పనికిరానటువంటి స్థలాలు, కొండల మధ్య, గుట్టల మధ్య, కాలువ గట్ల పైన, శ్మశానాల పక్కన, ఇలాంటి చోట్ల ఈయన గారు ఊళ్ళకు ఊళ్ళు కడతా ఉన్నాడు. ఏమాత్రం కనీస సదుపాయాలు లేకుండా మళ్ళీ అక్కడ కూడా భారీ కుంభకోణాలు, కొన్ని వేల కోట్లు మింగేశారు ఇళ్ల పట్టాలకి భూసేకరణ పేరుతో. రాజమండ్రిలో మనకు తెలుసు కదా ఆవ భూముల స్కామ్. అవును, ఆవ భూముల స్కామ్ ముంపు గురేటటువంటి ప్రాంతంలో ఇళ్ల పట్టాలేసి అక్కడ ఎంత పెద్ద స్కామ్ జరిగిందో, అక్కడ వైసీపీ నాయకులు ఒకరితో ఒకరు ఎలా తన్నుకున్నారో ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూసాం. కాబట్టి ఇళ్ల పట్టాల పేరుతో భారీగా కోట్ల రూపాయలు దిగమింగి ఇవాళ ఏదో వాళ్ళకేదో మేలు చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇక మూడవది, గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి టిట్కో ఇళ్లు గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో, నిజంగా గేటెడ్ కమ్యూనిటీలు ఎలా ఉంటే ఆ రకంగా అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లు నిర్మించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ అటువంటి అద్భుతమైనటువంటి ఇల్లు సిద్ధంగా ఉంటే వాటిని ఇవ్వకుండా వాటికి రంగులు మార్చి దాదాపు 5 సంవత్సరాల పాటు అక్కడ లోపల ఉన్నటువంటి అనేక వస్తువులను కూడా దోపిడీ చేశారు. తలుపులు తీసుకెళ్లిపోయారు, కిటికీలు తీసుకెళ్లిపోయారు, ఇష్టం వచ్చినట్టు మొత్తం సర్వనాశనం చేశారు. ఆ ఇళ్ళు ఈ రోజు వరకు కూడా పేదవారికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంతెందుకు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా. వాళ్ళ అమరావతిలో 5,000 ఇళ్ళు ఇప్పటి వరకు ఇచ్చాడా? అమరావతిలో అంటే ఆయన ప్లాట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీలు అడ్డు తగిలాయంట. ఇవాళ ఆ రోజున మేము ఏం చెప్పాం, మీరు మాస్టర్ ప్లాన్ ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎంతమందికి ఇచ్చినా మాకు సమ్మతమే, ఉన్నటువంటి 5,000 ఇళ్ళు మీరు సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్ళు ముందుగా ఇవ్వండి, మాస్టర్ ప్లాన్ ని డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకా చాలా భూమి ఉంది, వాటిలో మీరు బ్రహ్మాండంగా ప్లాట్లు వేసి ఇవ్వచ్చు, దానికి కూడా మేము సహకరిస్తామని చెప్తే, అట్లా కాకుండా అమరావతిని నాశనం చేయడం కోసం మాస్టర్ ప్లాన్ మొత్తం చెడగొట్టేసి ఈయన గారు ఏదో పేదవాళ్ళకి మేలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే అది కోర్టు గట్టిగా ముట్టకేలేదు. కాబట్టి ఈయన వేసేటటువంటి ప్రతి ఒక్క స్కీమ్ వెనక స్కాములు ఉంటాయి, లేదంటే ఏదో ఒక వినాశనం దాగుంటుంది. ఇక నాలుగవది వీకే గారు, ఊళ్ళకు ఊళ్ళు ఈయన నిర్మించడం కాదండి, ఇవాళ ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి సార్. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున వలసలు దేనికి పెరిగిపోయండి. ఇవాళ ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయానికి నీరు లేక ఇవాళ కరువు తాండవిస్తా ఉంది సార్ రాయలసీమలో. ఇవాళ వెళ్ళమనండి, రాయలసీమ ముద్దు పెట్టనే రాయలసీమ ప్రాంతంలో ఏ జిల్లాకైనా వెళ్ళమనండి. ఇవాళ ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలు, కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాలకి తరలిపోతా ఉన్నారు. ఇవాళ ఈయన ఊళ్ళు నిర్మించడం కాదు, వాళ్ళ మన రాష్ట్రంలో ఊళ్ళు ఖాళీ చేస్తా ఉన్నాడు. కాబట్టి వాస్తవ పరిస్థితులను ఈ విధంగా ఉంటే ఏదో ఇష్టం వచ్చినట్టు ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ పట్టుకుని చదవటం. నాన్ రెసిడెంట్ ఆంధ్ర పీపుల్ అని ఎన్ఆర్ఏస్ అంట. ఇవాళ ఈ ఎన్ఆర్ఏ కేటగిరీని నమ్ముకునేది ఎవరో మనం తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు చూసాం కదా వీకే గారు. పొరుగునున్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళని బస్సుల్లో తోలుకొచ్చి, మన రాష్ట్రంలో నివాసం లేని వారిని బస్సుల్లో తోలుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకుని ఏ రకంగా తిరుపతి బై ఎలక్షన్ లో వీళ్ళు ఎలక్షన్ హైజాక్ చేశారో మనం చూసాం కదా. కాబట్టి అటువంటి ఎన్ఆర్ఏస్ ని నమ్ముకునేది ఈ సైకో జగన్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఈయనకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఫేక్ ఓటర్ ఐడి కార్డు సృష్టించుకుని ఇతర రాష్ట్రాల నుంచి తోలుకొస్తా ఉన్నాడు ఈయనకి ఓట్లు ఎంచుకోవడానికి.
కాబట్టి అటువంటి విన్యాసాలకి పాల్పడే వ్యక్తి ఎవరో ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇవాళ ఇళ్ల పట్టాలు కార్యక్రమం అనేది పూర్తిగా ఒక షామ్. ఒంగోలులో దేనికి ఇచ్చాడో ప్రజలకు తెలుసు. ఇళ్ల పట్టాల పేరుతో ఎంత మింగాడో తెలుసు. విశాఖపట్నం చుట్టుపక్కల వీకే గారు మీకు గుర్తుంది కదా, ఎసైంట్ భూముల్ని కబ్జా చేయడానికి ఎంతమంది పేదవారిని బయటికి గెంటేశాడంటే లాఠీ చార్జీలు చేశాడు. ఆ రోజున అటువంటి వారి పక్షాన పోరాడటానికి చంద్రబాబు నాయుడు గారు వెళితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయన్ని బలవంతంగా అరెస్ట్ చేసి రోడ్డు మీద కూర్చున్నారు ఆయన ఆ రోజున. ఎస్, నేను వెళ్ళి ఈ అరాచకానికి అడ్డు తగులుతానని చెప్పి ఆయన ఆ రోజున ఎయిర్పోర్ట్ లో ఎంత పెద్ద ధర్నా చేస్తారో ఈ రోజున గుర్తు చేసుకోవాలి. కొన్ని వేల ఒక్క నిమిషం పటాన్ గారు ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. 2019కి ముందు అసలు పేదల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, సంక్షేమం లేదు, ఇళ్ళు లేవు, రోడ్లు లేవు, భూములు లేవు, భూములకు పట్టాలు లేవు, రుణాలు లేవు, పేదలు మాత్రమే ఉన్నారు, పెద్దలు మాత్రమే ఉన్నారు, పేదలు లేరు, పేదలను బతకనివ్వలేదు. సో ఇవన్నీ ఇంక చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 2019 తర్వాతే పేదలకి అత్యున్నత పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు అన్నీ పేదలతో నింపేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, నేను ఇది చేశానని చెప్పిన మాటలు. పైగా ఇప్పుడు ఊళ్ళు నేను కట్టాను ఈ 2019. మరి అంతకుముందు ఊళ్ళు లేవా? 2019కి ముందు రాజధాని ఉంది, 2019 తర్వాత రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. ఆ విషయం చెప్పలేదు ఆయన. సో ఈ రకమైన దాన్ని ఏమన్నా అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా గర్వంగా చెప్పుకున్నారు ఆయన. చెప్పేయన్నీ అవాస్తవాలు, కానీ ప్రతిదానికి గర్వపడుతున్నాను అని చెప్పి చెప్పుకున్నారు ఆయన. ఇది ఎలా చూడొచ్చు మనం? మీరు ఎలా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఎలా తీసుకెళ్తారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడారు. అవునా? ఆయన రివర్స్ సీఎం కదా. ఓకే, ఆయన రివర్స్ సీఎం కదా. ఆటవిక రాజ్యం లేదు, ఇప్పుడు అభివృద్ధి పదంలో ఉన్నామని చెప్తున్నారు ఆయన. అందుకని అన్ని రివర్స్ రాత్రి పదకొండు కలగన్నట్టున్నాడు ఆయన. ఈ రోజు పూర్తిగా అంధకార ప్రదేశంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏదేదో ఊహించుకొని మాట్లాడితే ఎట్లా? మీ మాటలు ఏం మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రివర్స్ లో అర్థం చేసుకుంటున్నారు. అభివృద్ధి చేశాను, నేనే చిల్లు కట్టించినాను, అభినవ దాన కర్ణుడు అనుకుంటున్నాడు ఈయన. ఈరోజు ఒక్కసారి ప్రజల్లో వచ్చి మాట్లాడమని చెప్పండి. మైక్ ముందు మాట్లాడేది కాదు. పరదాల చాటుని వెళ్ళి హెలికాప్టర్ తిరుగుతూ కింద హెలికాప్టర్ చూస్తే అసలు జనాలు కనపడరు, కింద చీమల వారు కనపడతారు, అసలు కనపడడం కూడా కనపడదు. ఆ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఏదో ఊహించుకుంటున్నారు కానీ ఈ రోజు సొమ్ము కేంద్రాన్ని, సోకు జగన్మోహన్ రెడ్డిది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని పూర్తిగా నీరు గారుస్తున్నారు. ఈ రోజు అసలు నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే 24 గంటల సమయం ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇల్లు శాంక్షన్ చేసింది, మీరు ఎంత పూర్తి చేశారు? జగనన్న కాలనీల పేరుతో ధైర్యం ఉంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 24 గంటలు సమయం ఇస్తాం, మీరు ఒప్పుకోండి. మీకు ధైర్యం ఉంటే ఒప్పుకోండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ 3 లక్షలు ఉండే జాగా 30 లక్షలకు ఉన్నారన్న. 3 లక్షలు ఉండేది వేల కోట్ల రూపాయలు కుంభకాణం జరిగింది. 1000 కోట్ల రూపాయలు. మాట్లాడేది అభివృద్ధి చేశాను, నేను వచ్చినాకే జరిగింది, ఆంధ్రప్రదేశ్ వికసిస్తా ఉంది, మీరు వచ్చినాక ఆటవిక రాజ్యం వెళుతా ఉంది. మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నిన్న ఈనాడు కార్యాలయం, రేపు ఏమో అంటే ఎవరేమైనా వాస్తవాలు రాస్తే భయపడిపోతున్నారు. నీకెందుకు భయము? నీ పరిపాలన మీద నమ్మకం ఉంటే, నీకు నమ్మకం ఉంటే, నువ్వు బాగా పనిచేసినావు అని చెప్పి నీకు నమ్మకం ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక మానసిక శోభకు గురైపోతున్నావు. ఎక్కడ ఓట అయిపోయింది, ఇంకా 60 రోజుల్లో 70 రోజుల్లో ముఖ్యమంత్రి స్థానం నుంచి మనం దిగిపోతున్నామని చెప్పి ఒక భయంతో ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి, 4.5 సంవత్సరాల కాలంలో నేను ఇది చేశాను, నా వల్ల అవినీతి లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఒక్క పని చేశానని చెప్పండి. ఒకే ఒక పని, ఏదో ఒక పని. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో, 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ పని చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి. చెప్పలేడు. ప్రతి దీంతో అవినీతి. సరే, ఏది సామాజిక న్యాయం ఏం చేశాడన్నా? సామాజిక న్యాయం ఏం చేశారు చెప్పండి? రాష్ట్ర డీజీపీ ఎవరు? చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు? మొత్తం
మీ మంత్రివర్గాన్ని అంతా నడిపిస్తున్నది ఎవరు? మీ ఇన్ఛార్జీలు ఎవరు? అంతెందుకు తిరుపతిలో, ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఎమ్మెల్యే ఎవరు, ఈవో ఎవరు, బీసీ ఎవరు, వీళ్ళంతా ఎవరు? ఏం న్యాయం చేశారు మీరు? ఏం న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు సామాజిక న్యాయం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. హక్కు కోల్పోయారు. మీరేదో మేము కార్పొరేషన్లు పెట్టినా ఉన్నారు. ఫ్యాను బల్లలు లేని కార్పొరేషన్ అవసరమా చెప్పు? అలంకారప్రాయమైనటువంటి పదవులు అవసరమా? మీరు పెట్టినటువంటి కార్పొరేషన్ వల్ల ఎంతమందికి లబ్ధి జరిగింది చెప్పండి. ఎంతమంది లబ్ధి పొందారు చెప్పమని చెప్పండి. ఏమి లేదు, గాలి మాటలు. రేపు గాలిలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనాక ఆంధ్రప్రదేశ్ లో వీటన్నిటి మీద, ఈ భూముల మీద, పట్టాల మీద, ఇందాక మీరు చెప్పిన అదే ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల మీద ఎంక్వైరీ చేస్తారా? జ్యుడిషియల్ ఎంక్వైరీ 100% మేము సిద్ధంగా ఉన్నామన్నా. ప్రసక్తే లేదు. మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళేది రోజులు దగ్గర పెట్టాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధికారులు ప్రజల పక్షాన ఉండాలి. ఈరోజు అధికారులు అధికార పక్షాన నిలబడి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. అందరూ జైలుకి పోయే ప్రమాదం ఉంది. అందరూ ఎవరు తప్పు చేశారో ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే ఈరోజు అధికార పార్టీ పక్షాన నిలబడి ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి 100 కోట్ల రూపాయలు, ఈరోజు అధికార పార్టీలో ఉంటే నాయకులతో పాటు కొందరు అధికారులు దాంట్లో వాటాలు, కోటాలు, షేర్లు ఇవన్నీ ఉన్నాయి. అన్ని బయటపడతాయి. ఎవ్వరు వదిలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అవినీతి ప్రదేశ్ గా మారింది. దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎన్ఆర్ఏలు, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ నాకు లేరు, వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు పనిచేస్తారు ఈయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం, నాకు అలాంటి వాళ్ళు లేరు, మీరు వాళ్ళని నమ్మొద్దని ఒకటి అంటాడు. తర్వాత ఎల్లో మీడియా ఎప్పుడుండే గోలే, ఎప్పుడుండే ఏడిపి, అది ఎల్లో మీడియా అని, ఆ నీలి మీడియా, కూలి మీడియా అని మాత్రమే మోసుకుంటాడు ఆయన. మోసుకోమని తప్పలేదు. వీళ్ళు నాకు లేరు అంటాడు ఆయన. అవును, ఉన్నారు కదా మీకు, రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, కాలకేయ సైన్యం ఉంది. అందుకే కదా రోడ్ల మీద వెంటబడి కొడుతున్నారు కామన్ మ్యాన్ని, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని. వాళ్ళని చూసే కదా ప్రజలు భయపడి ఒక్క నిమిషం భయపడి పారిపోతున్నారు. జనానికి భద్రత లేదు, శాంతి లేదు, రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఎక్కడుంది? అది లేదనే కదా అందరూ రాష్ట్రపతి పాలన పెట్టాలి, అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది ఉందా, ప్రజాస్వామ్యం ఉందా అనేది ఎందుకంటున్నారు. దాని గురించి మాట్లాడలేదు ఆయన. అదొకటి. రెండవది, అక్క మాట్లాడితే అక్క చెల్లెమ్మలు అవతాతలు అక్క చెల్లెమ్మలని 100 సార్లు అంటావు కదా. నీ మహిళలంటే మీకున్న గౌరవం ఏ పార్టీదో మీ యాటిట్యూడ్లో మీ దీంట్లోనే తెలిసిపోతూ ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిండు సభలో భువనేశ్వర్ గారిని అనకూడని రకంగా అంటే వికటాట్టహాసాలు చేసిన రోజే ఇదేంటో అర్థమైపోయింది. తల్లి చెల్లి ఇంట్లో చెల్లిపోయిన రోజు అర్థమైపోయింది. భువనేశ్వర్ గారు వారి భర్త గారి గురించి సరదాగా ఆవిడ అన్నారు. ఆ మాట గురించి నేను సరదాగా అంటున్నా, సీరియస్గా తీసుకోవద్దు, మిమ్మల్ని నవ్వించడం కోసం అంటున్నాను అనే మాటను కూడా ఇవాళ మీ పేపర్లో బ్యానర్ చేసుకుని, అంటే అది ఒక రకంగా అమ్మయ్య ఇక చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయడేమో అనే ఒక అల్ప సంతోషమేమో నాకు అనిపించింది. ఆవిడేదో సరదాగా అన్నదాన్ని మీరు అల్ప సంతోషంగా రిలీఫ్ గా ఫీల్ అయిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకత్వం ఇక చంద్రబాబు నాయుడు అమ్మయ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు అని రిలీఫ్ గా ఫీల్ అయ్యారా ఏంటి అనేది అర్థం కాలేదు. ఒక పాయింట్, అసలు దాన్ని అంత పెద్ద పబ్లిక్ మీటింగ్ లో అంత ఇదిగా ఎగతాళి చేయడమా, గేలి చేయడమా, ఎద్దేవా చేయడమా? ఆయన బై చెప్తోంది, చంద్రబాబు నాయుడు భార్య బై చెప్తోంది అని అనొచ్చా? ముఖ్యమంత్రి స్థాయిలో మీ స్థాయికి తగున. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ముసలోడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, నేను అంటున్నా కాదు, బహిరంగ సభల్లో, అసెంబ్లీలో, అక్కడ ఇక్కడ ఆయన అన్నమాట ముసలోడు, ఇంకా ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తాడు, అయిపోయింది ఇట్లాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఎలాగోలా ఈయన ఎన్నికల్లోంచి తప్పుకుంటే బాగుండు
అనే ఒక బలమైన కోరికని పరోక్షంగా వ్యక్తం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు చాలామంది. ఎందుకంటే చంద్రబాబు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ రాజకీయాల్లో మేధస్సు పరంగా కానీ వ్యూహం పరంగా కానీ ఆయన లేకపోతే టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ కానీ వీక్ అయిపోతుంది అనేది ఒక భ్రమ. ఆ భ్రమలో ఉన్నారు. మొన్న ఆవిడ కుప్పం వెళ్ళినప్పుడు నిన్న అక్కడేదో మహిళలతో ఇంటరాక్ట్ అవుతూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ అన్న మాటల్ని వాళ్ళ సాక్షి పేపర్లో బ్యానర్. ఆ జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవాళ ఒంగోలు వెళ్ళి అక్కడ మనమేమో సిద్ధం అంటుంటే మా ఆయన సిద్ధంగా లేరని ఆమె చెప్తుంది, భర్తకు భార్య బై బై చెప్తుంది అనే ఒక అంటే ఒక కురచ స్థాయికి దిగజారిన గేలి చేసే వ్యవహారం కనిపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరిని అలా చూడలేదు మనం. రాజకీయ చంద్రబాబు నాయుడు అన్నారంటే అది వేరు, ఇంట్లో ఆడవాళ్ళని ఒక మహిళని అనడం. మీ చెల్లెలు పోయిన ఎలక్షన్లో మీ చెల్లెలు మీ తరపున ప్రచారం చేసి బై బై బాబు అని చంద్రబాబు గారు నంది. ఇప్పుడు నీ ఇంటి ముందు నిలబడి బై బై అన్నా బై బై జగన్ అంటుంది మీ ఇంటి ముందు నిలబడి. అది చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు మీరు. అలాంటిది ఆవిడ అన్నారు. ఆమెమంది జగన్ గారు ఏమన్నారు ఇవాళ అదొకసారి చూసి చర్చ చేద్దాం. ఒక జోక్ వేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. నేను ఇది ఊరికనే అంటున్నాను, ఇది ఊరికే ఒక జోక్ కింద. ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి వాళ్ళ అమ్మ వయసు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వయసు ఆమెది. ఆమె చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు వారు చెప్పింది పూర్తిగా చూపించకుండా నేనంతా చెలరేగిపోయారు సాక్షిలో, సాక్షి టీవీలో, సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లో అయితే అన్నంత వరకు పెట్టి ట్రోల్ చేసి అలాగంటే బుద్ధి లేదు. ఈయన ముఖ్యమంత్రి కదండి, ఆయన చూస్తున్నాం కదా. స్క్రిప్ట్ ఎవరో రాసి ఇచ్చింది చదువుతున్నాడు. ఆమె చదవాలి స్పాంటేనియస్ గా రైటర్ వెయిన్ లో అని కూడా చెప్పారు. మళ్ళీ అది జోక్ అన్నారు, అంతా చెప్పారు. ఎందుకంటే కుప్పం ప్రజలతో వాళ్ళకి దాదాపుగా నాకు తెలిసి 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు కుప్పం నుంచి దాదాపుగా ప్రతి గడప గతంలో అయితే నాకు తెలుసు హైదరాబాద్ వచ్చి వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ మొత్తం చూపించే, అంటే బస్సుల్లో వచ్చేవాళ్ళు. రామోజీ ఫిల్మ్ సిటీ తర్వాత ఇక్కడ ఉండేటువంటిది. అట్లాగా ప్రతి గడపతో వాళ్ళకి సైట్ సీయింగ్ లాగా ఇక్కడే ఎన్టీఆర్ భవన్లోనే 2-3 రోజులు ఉండి అట్లా విడతల వారీగా, అంటే ఆల్మోస్ట్ అంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఉంటారన్నమాట అక్కడంతా. అందుకని వారు కొంచెం లైటర్ వెయిన్లో చెప్పారు బోనమ్మ గారు. అయితే దానిని కట్ అండ్ పేస్ట్ చేసి నిన్నంతా చెలరేగిపోయి ఆయన ఏదో యాజ్ ఇఫ్ బై బై చెప్తున్నారు అని అదని ఇదని చెప్పి దాన్ని, అంటే సైకలాజికల్ గేమ్ అనమాట ఇదంతా కూడా. అంటే వాళ్ళలో ఒక భయం ఉంది. అంటే మీరు ఇందాక అన్నట్టు యాజ్ యూ సెడ్, ఆయన ఈ 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది, ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు, అంతకుముందు వాళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన రాజకీయాల్లో వాళ్ళకి ఒక కొరకరాని కొయ్యలాగా ఉన్నారు. ఆయన కనుక తప్పుకుంటే మన గెలుపు సులభం అవుతుంది, అది ఎలాగ సాధ్యం అనేటువంటిది వాళ్ళు ఇన్ని ఆళ్ళుగా మాట్లాడుతున్నారు. ఏదో నిన్న చిన్న ఒక ఇన్సిడెంట్ని ఆసరాగా చేసుకొని అన్నారు. బట్ అది ప్రజల్లోకి వాళ్ళు జనరల్గా చూస్తారు ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే దాని మీద. కాబట్టి అదేం పెద్ద ఇంపాక్ట్ అవుతుంది, రోజు న్యూస్ కింద వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఇక్కడ మోడీ గారి వయసు ఎంత అండి? ఇద్దరికి నెలల తేడా, ఈక్వల్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటున్నాడు కదా ఆయన. మరి హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని కదా, అన్నాడు ఆయన బాబాయ్. వాళ్ళ బాబాయ్ రెండు ఇంకా కొంచెం పొడిగించాలని ఎందుకన్నాడు మరి? అంటే రాష్ట్రానికి, ఇరు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధాని ఉన్న హైదరాబాద్ లో నువ్వు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని ఎట్లా అంటున్నావు? దాన్ని పొడిగించాలని అంటావు. ఈ వైరుధ్యాలు ఏంటి అంటే జనం గమనించాలి. అపరిచితుడు సినిమాలో స్పిట్ పర్సనాలిటీ లాగా ఉంటాయి సార్ ఈ వైసీపీ నాయకత్వంలో కొన్ని వచ్చాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో చాలా మేము పెద్ద పాయింట్ ఏదో తీసుకున్నాము, జనం నమ్మేస్తారు అని అనుకుంటున్నారు. అందుకే నేను చెప్తున్నా. కానీ వాళ్ళ నాన్ రెసిడెంట్ దొరికిపోతున్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని అంటే అనే హక్కు ఎక్కడ ఉంది ముఖ్యమంత్రికి? అవును, రైట్. పటాబి గారు, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారిని విజయలక్ష్మి గారు అంటాం, విజయమ్మ గారు అంటాం. విజయమ్మ మహా అయితే విజయలక్ష్మి గారు చెప్పి అంతే కదా. ఆయన బాబు భార్య అంటోంది, బాబు భార్య. కనీసం ఒక మహిళ పెద్ద ఆవిడ, వాళ్ళ మదర్ ఏజ్, మదర్ స్థాయి, మినిమం ఇది లేదు. పైగా ఆవిడ అన్నదొకటి, వీళ్ళు చెప్పుకోవడం ఒకటి. దాన్ని అంటే ఇంటర్నల్గా ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో తప్పుకుంటున్నాడనే ఆనందం ఏదో ఉన్నట్టుంది, తప్పుకోవాలనే కోరిక ఏదో ఉన్నట్టుంది, లేకపోతే ఇంకా ఉంటాడా అమ్మ బాబాయ్ అనే భయం ఏదో ఉన్నట్టుంది అనిపిస్తుంది అదంతా చూస్తే. మీకేమనిపించింది వాళ్ళ రియాక్షన్ చూసి? ఒకటి వీకే గారు, ఇతను లాంటి సైకోల దగ్గర నుంచి మనం గౌరవాలు మర్యాదలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదేమో. అందుకనే కదా ఇతను సైకో అనేది. రెండోది, చాలా స్పష్టంగా ఇందాక మళ్ళీ మీరు వీడియో ప్లే చేసి వినిపించారు. భువనేశ్వర్ గారు, నేను కాసేపు సరదాగా మాట్లాడతాను, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుకుంటే బాగోదు కదా, జోక్ గా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని చెప్పి అంత స్పష్టంగా ఒక హ్యూమరస్ వేలో సరదాగా కాసేపు నవ్వుకోవడం కోసం, అందరినీ నవ్వించడం కోసం ఆవిడ మాట్లాడితే దానిని పట్టుకుని రకరకాలుగా ఇవాళ వాళ్ళ దిక్కుమాలిన పక్కబడి పేపర్లోనే హెడ్లైన్స్, ఈయన గారు ఉపన్యాసంలోనేమో ఇష్టం వచ్చినట్టు వాగటం. ఇప్పుడు ఒక సామెత ఉంది కదా వికే గారు, నవ్వడం నవ్వించడం అనేది ఒక భోగం, నవ్వలేకపోవడం అనేది ఒక రోగం. ఇవాళ ఈ సైకో గాడికి నవ్వటం రాదు, నలుగురిని నవ్వించడం రాదు. ఆ స్పైడర్ సినిమాలో విలన్ లాగా ఎంతసేపు ఎవరిని ఏడిపిద్దామా, ఎవడు ఏడుస్తుంటే ఆనందపడదామా అని ఎదురు చూసేటటువంటి వ్యక్తి. కాబట్టి నవ్వటం రాని, నవ్వలేనటువంటి ఒక రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిత్వం. నిన్ననే 2 రోజుల నుంచి ఒక ఫోటో బాగా వైరల్ అవుతా ఉంది వీకే గారు. శర్మిలారెడ్డి గారి కుమారుడి పెళ్లి ఈ మధ్యనే జరిగింది అక్కడ రాజస్థాన్ లేదో ప్యాలెస్. అక్కడ ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో దిగారు. చక్కగా అసలు అందరూ బాగా నవ్వుతూ ఒక ఫోటో, విజయమ్మ గారు, శర్మిల గారి భర్త, పిల్లలు అందరూ కూడా. ఆ ఫోటో కింద క్యాప్షన్ ఏమని పెట్టారంటే, అబ్బా వీడి లేనటువంటి ఒక ఫ్యామిలీ ఇంత గొప్పగా ఇంత ఆనందంగా ఉంది, వీడి లేని ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఎంత ఆనందంగా ఉంటే వీడి లేనటువంటి రాష్ట్రం ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలందరూ వైరల్ చేస్తా ఉన్నారు ఆ పిక్చర్. నిజంగా ఈ సైకో గారు నిజంగా పెళ్లికి వెళ్ళుంటే ఆ నవ్వులు కూడా ఉండేది కాదు అక్కడ. అందరూ బిక్కమాలు వేసుకుని అటు ఇటు చూస్తా కూర్చున్నారు. వాళ్ళు లేకపోయేసరికి చక్కగా సంతోషంగా పెళ్లి చేసుకుని వచ్చారు. కాబట్టి ఇతనికి ఎంతసేపు ప్రజలను ఏడిపిద్దామా, ఎవరికి పిల్లి శాపనార్థాలు పెడదామా, ఇదే ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఉండదు. భువనేశ్వర్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని నలుగురు మంచి కోరుకునే వ్యక్తులు, నలుగురు బాగుండాలని కోరుకునే వ్యక్తులు, కాసేపు నలుగురితో సరదాగా గడపాలని కోరుకునే వ్యక్తులు. కాబట్టి వాళ్ళలో కొంత హ్యూమర్ ఉంటుంది, చక్కగా మాట్లాడతారు, అందరితో నవ్వుతారు. కానీ ఇతనికి ఆ క్వాలిటీ ఎక్కడుంది? ఇవాళ సొంత చెల్లి, ఇవాళ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ సొంత చెల్లి, నీ సొంత చెల్లిని నుతికారేస్తోంది, మా ఓడి సరైనోడి కాదు, వీడి రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే గాని ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి సొంత చెల్లి మాట్లాడుతోంది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలండి. ఇవాళ భువనేశ్వర్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా, రేపు షర్మిల గురించి కూడా మాట్లాడమనండి.
నిన్న విజయవాడ నడి రోడ్డు మీద కూర్చుని ఉతికారేసింది అన్నని చంద్రబాబు నాయుడు గారి నయం ఇతని కంటే అని చెప్పి ఆ ఓపెన్ గా ఆమె చెప్పింది నిన్న. ఉద్యోగాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ ఇతని కంటే, చంద్రబాబు నాయుడు గారు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ రాష్ట్రంలో అని చెప్పి సొంత చెల్లి మాట్లాడిందండి నిన్న. ముందు ఆవిడకి సమాధానం చెప్పానండి. కాబట్టి వాళ్ళ ఆత్మ శోభిస్తుందని చెప్పింది. ఆవిడ పట్టుకొని లాగితే మా నాన్న మా తండ్రి ఆత్మ క్షోభిస్తా ఉంది, మా తండ్రి పేరు చెడగొడతా ఉన్నాడు అని చెప్పి చాలా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసింది. దానికి జవాబు చెప్పానండి. దానికి జవాబు దొరకట్లేదా? సొంత చెల్లి మాట్లాడుతుంటే నువ్వు దానికి స్పందించలేకపోతా ఉన్నావా? సొంత కుటుంబ సభ్యులకి జవాబు చెప్పాలి ముందు. నీ ఇంట్లో అది ప్రజలు కూడా తెలుసుకోవాలండి. అసెంబ్లీలో ఏం మాట్లాడారు, మహిళల విషయంలో వీళ్ళ ఇదేంటి, ఈయన ఇట్లా పెద్దవాళ్ళని ఆడవాళ్ళని ఈ రకంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు భువనేశ్వర్ గారి విషయంలో కావచ్చు, లేకపోతే శర్మిల గారి విషయంలో కావచ్చు, సునీతారెడ్డి గారి విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత తల్లి విషయంలో కావచ్చు, వీళ్ళ విషయంలో ఇలా ఉన్నాయన బయట వాళ్ళని అక్క చెల్లెమ్మలని ఓ రాగాలు తీస్తూ ఉంటే అదంతా మరి వాళ్ళు నిజమైన భ్రమలో ఉంటారా భానుప్రకాష్ రెడ్డి గారు? లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకే దిక్కులేలే బాబు మా సంగతి మమ్మల్ని ఏం చూస్తాలే అని వాళ్ళకు కూడా అనుమానం ఉందనుకుంటున్నారా? ఒక మన పురాణంలో ఒకటి ఉంది, యచ్చ నారీస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే వీరు చేస్తున్నటువంటి మాటల వల్ల, చేస్తున్నట్టు చేష్టల వల్ల దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఏం మాట్లాడతాయన్నా? మనుషులైతే బాగా మాట్లాడతారు, దెయ్యాలు ఏం మాట్లాడతాయి? దీనికన్నా ఎక్కువ మాటలు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మహిళలకు గౌరవించలేని వ్యక్తులు ఇంకా ఏం చెప్పండి. జగనన్న వదిలేసిన బాణం ఈరోజు షర్మిల గారు ఏం చేస్తున్నారు చెప్పండి. వారి మీద కూడా సోషల్ మీడియాలో ఎట్లా అంటే ట్రోల్ చేస్తారు. ఈరోజు భువనేశ్వర్ గారు ఏం చెప్పారు? నేను బాగా వినికిడి లోపం ఏమన్నా ఉందేమో, వినికిడి లోపము ముఖ్యమంత్రికి ఏమన్నా ఉందేమో 2-3 సార్లు చెప్పారు. నేను జోక్ గా చెప్తున్నాను, తమాషకి చెప్తున్నాను. ఎస్, పొలిటికల్ మీటింగ్స్ లో సీరియస్ గానే ఉండవన్నా. అప్పుడప్పుడు కార్యకర్తలకి దగ్గర తీసుకునేదానికి, వాళ్ళని నవ్వించేదానికి ఏదైనా మాట్లాడచ్చు. జోక్ అని కూడా అన్నారు వారు, ఇది జోక్ మాత్రమే అని చెప్పి. దాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా ఒక జోకర్ మారిగా బిహేవ్ చేస్తుంటే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు దాని మీద కూడా హెడ్ లైన్స్ వేసి మీరేందండి ఢీకోనండి. మహిళ మాట్లాడిన దాని మీద కూడా మీరు దానికి ఆల్టర్నేటివ్ అర్థాలు చేసుకుంటూ, అంటే చేతగానితనం అంటారు దీన్ని. చేతగానితనం, మళ్ళీ చెప్తున్నా, చేతగానితనం. మహిళని అంత అవహేళన చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా లక్ష్మీ నారాయణుడు అంటారు, శివుణ్ణి, ఈశ్వరుణ్ణి, పార్వతి పరమేశ్వరుడు అంటారు. అంతెందుకు భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుడు కూడా రాధాకృష్ణుడు అంటారు. మహిళలకి అంత స్థానం ఇచ్చింది భారతదేశంలో. దయచేసి తెలుసుకొని మాట్లాడండి. దయచేసి మాట్లాడేటప్పుడు మాటలు హద్దు మీరు మాట్లాడకూడదు. ఇప్పుడు మహిళలు ఏమనుకున్నారు తెలుసా? ఈ ఆంధ్రప్రదేశ్ లో 2019లో ముద్దులు, ఇప్పుడు గుద్దులు అంటున్నారు. ఆ రోజు ముద్దులు పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మహిళలకు కానీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే, టాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది మంచిది కాదు, వెంటనే క్షమాపణ చెప్పాలి. వారు ఎంత పబ్లిక్ మీటింగ్ లో వారు ఏదో మాట్లాడారు, నీకెందుకయ్యా పాలసీ విషయాల మీద భువనేశ్వర్ గారికి చెప్పాలా లేదా మొత్తం మహిళా లోకానికి చెప్పాలా క్షమాపణ? మొత్తం మహిళా లోకానికి చెప్పాలన్నా. ఏంది అర్థం ఉండాలి కదా, మాట్లాడేదంటే అర్థం ఉండాలి. మహిళల్ని గౌరవించేది నేర్చుకోండి. మన భారతదేశంలో భారత మాత అంటారు భారతదేశాన్ని. అంటే మహిళలకు అంత గౌరవిస్తున్నట్టు దేశంలో ఉన్న నువ్వు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు నువ్వు, మహిళలకి దయచేసి నువ్వు, నీ మంత్రివర్గం, నీ అనుచరులు మహిళలకి గౌరవించే విధంగా నీ పత్రికలు కూడా గౌరవించే విధంగా రాతలు ఉండాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత భువనేశ్వర్ గారు పబ్లిక్లోకి వచ్చారు. అప్పటి వరకు అవి ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ట్రస్టుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే అనివార్యంగా వారు బయటకు రావటం, పబ్లిక్ని అడ్రస్ చేయటం, ఆమె అద్భుతంగా మాట్లాడటం, ఆమె ఆరేటరీ స్కిల్స్ కానివ్వండి, అప్పీలింగ్గా ఆమె చెప్పడంతో అవి ఒక ఆయుధం, అంటే వాళ్ళకి ఎగ్నిస్ట్గా వచ్చినట్టుగా అనిపించింది. ఎప్పుడైతే అంటే వాళ్ళంతా వాళ్ళు ఊహించలేదు. భువనేశ్వర్ గారు పబ్లిక్లోకి వెళ్తారు, అప్పీలింగ్గా మాట్లాడతారు, ఆకట్టుకుంటారు ప్రజల్ని,
ఆమె కూడా ఒక ప్లస్ అయింది తెలుగుదేశం పార్టీకి అనేది ఊహించలా. దాంతో చాలా రోజులుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆమె వెళ్ళటం లేదు, ఆ మధ్య వార్తలు రాశారు. ఇటీవల కాలంలో మళ్ళీ వెళ్ళి డబ్బులు ఇవ్వటం, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ జిల్లాల్లో వెళ్ళటం, జిల్లాల్లో ఆమెకి ప్రజలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ముఖ్యంగా మహిళలు రావటం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళలో కొంత అలజడి మొదలైందండి. అలజడి మొదలైన తర్వాత ఇదేంటి మనకి ఇంకొక ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది మనం అనుకొని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏదో ఒక రిఫ్ట్ క్రియేట్ చేయాలి అనే దాని మీద పట్టుకొని ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని బ్లోప్ చేసి దాన్ని రాజకీయంగా ఏదో వాడుకోవాలని చూస్తున్నాడు. కానీ నిజానికి చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి అనుకోని విధంగా భువనేశ్వరి గారు ఒక ప్లస్ అయ్యారు. చాలా ఆమె మహిళలకి చాలా అపీలింగ్గా ఆమె చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, ఆమె అపీలింగ్గా మాట్లాడుతున్నది కావచ్చు, చాలా దీనిగా ఉన్నాయి. అది ఏమైందంటే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రైట్. ఒక లాస్ట్లో ఒక చిన్న ఇంపార్టెంట్, చిన్నది కాదు చాలా పెద్దది. రేపు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పరిణామం, పెద్ద రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతోంది. రేపు తెలుగుదేశం జనసేన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను, మొదటి జాబితాను రిలీజ్ చేయబోతున్నాయి. తెలుగుదేశం నుంచి ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం 50 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ అవుతోంది. జనసేన నుంచి 15 మంది అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేస్తున్నారు. మరి అదే సందర్భంగా ఎవరెన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తారనేది కూడా చెప్తారా లేదో తెలియదు. మరోవైపు బీజేపీతో పొత్తు కుదిరిందా కుదరలేదా, లేదా బీజేపీకి కేటాయించాలనుకున్న సీట్లని ఇప్పుడు ప్రకటించే లిస్టులో లేకుండా చూసుకుని ప్రకటిస్తున్నారా, క్లారిటీ లేదు. సో దీని మీద పట్టాభి గారు వెరీ బ్రీఫ్గా రేపు జరగబోతున్న ఈ జాబితా ప్రకటన అనేది సరే ముందుగా కొంత సీనియర్లు తప్పకుండా టికెట్లు ఇచ్చే వాళ్ళకే ఇస్తారులే, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో నారా లోకేష్ ఇట్లాంటి ఫిక్స్డ్ అనుకునే ఉంటాయి అనుకోండి. కాకపోతే వాట్ అబౌట్ బీజేపీతో ఇంకా పొత్తు కుదరలేదు కదా, అంటే పొత్తు కుదిరిందేమో మాకు తెలియదులే, ప్రకటించలేదు కదా అధికారికంగా. మరి వాళ్ళ సీట్ల విషయం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ సీట్లు అభ్యర్థుల ఎంపిక పైన గత 2-3 నెలలుగా తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ సమయాన్ని ఈ అభ్యర్థుల ఎంపిక పైన ఆయన కూడా పెడతా ఉన్నారు. రకరకాల అభిప్రాయాలు తీసుకుని పార్టీ కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపిక కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది. రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారితో కూడా 3-4 సార్లు సమావేశం అవటం, ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలి అన్న అంశం మీద జనసేనతో ఒక స్పష్టత ఇప్పటికే వచ్చింది. వారు పోటీ చేసే స్థానాలపైన కూడా స్పష్టత వచ్చింది. కాబట్టి ఆ రకంగా గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి కసరత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి రేపు మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పి మా వద్ద కూడా సమాచారం ఉంది. కాబట్టి ఆ రకంగా ఒక 50-60 అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానివ్వండి, 10-15 జనసేన వైపు నుంచి రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి మొన్న అమిత్ షా గారితో సమావేశం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఆ సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలపైన వారు చర్చించడం అయితే జరిగింది. నాయకులందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. కాబట్టి ఇంకా నాకు తెలిసి ఒక 3-4 రోజుల్లో ఆ పొత్తు విషయం మీద కూడా స్పష్టత వస్తుందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదు, ఇంకొక 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి వేగవంతంగానే పరిణామాలన్నీ కూడా ఉంటాయి. 175 స్థానాలకు సంబంధించి ఒక బ్రాడ్ అవగాహన అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి రేపు మొదటి జాబితా, తర్వాత మళ్ళీ వారం రోజులకి రెండో జాబితా, ఇవన్నీ కూడా వెంటనే అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. వికే గారు, గతంలో లాగా చివరి నిమిషం దాకా ఏ ఇష్యూని, ఏ అభ్యర్థి ప్రకటనని పెండింగ్ లో పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికే 70-80% సీట్లన్నీ కూడా అనౌన్స్ చేసేస్తారు. సో ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తా ఉన్నారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, మీతో డీల్ కుదిరినట్టేనా? ఎందుకంటే వాళ్ళిద్దరూ రేపు ప్రకటిస్తున్నారు కదా, మరి ప్రకటిస్తే మరి మీ పార్టీకి ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా పొత్తాన తర్వాత. నంబర్ ఎంత అనేది నాకు తెలియదు కానీ మీకేమో తెలిసేమో.
మరి అవి మినహా అవి కాకుండా ఈ లిస్టులో అవి లేకుండా ప్రకటిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే పొత్తు ఇంకా పెండింగ్ లో ఉందో డెసిషన్ అనుకోవాలా? పొత్తు అంశం అది కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా రాష్ట్ర శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నేను మిమ్మల్ని నిర్ణయం తీసుకోమని చెప్పట్లేదు సార్, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చెప్పమంటున్నా. అది మా పరిధిలో లేదన్నా. ఎందుకంటే కేంద్ర పార్టీ మాకు ఇప్పటి వరకు ఎటువంటి సిగ్నల్స్ ఏమి ఇవ్వలేదు. వారు చెప్పిన వెంటనే ఖచ్చితంగా మీతో చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మంచి రోజులు వస్తాయని చెప్పి మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మంచి రోజులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి కాబట్టి మంచి రోజులు వస్తాయని చెప్పి మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చూడాలి కేంద్ర పార్టీ మాకు ఏ విధంగా ఆదేశాలు ఇస్తుందో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ జాబితా మీద మీరేమైనా కామెంట్ చేస్తారా? అంటే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆల్రెడీ సిట్టింగ్స్ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా దాదాపుగా 19 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళందరికీ కూడా ఖరారు చేస్తారేమో, చెప్పారు కూడా అప్పుడే. అదే చెప్పారు. కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే బీజేపీ వాళ్ళకి ఎందుకు ఈ పొత్తు విషయంలో వాళ్ళకి ఎందుకు నానుస్తున్నారు? పైగా నిర్ణయం వల్ల ఢిల్లీ వెళ్తారన్నారు వీళ్ళిద్దరు కలిసి, అది జరగలేదు. సో తెలుగుదేశంలో కూడా ఒక అభిప్రాయం రెండు రకాలుగా కూడా ఉంది. పొత్తు పెట్టుకోవడానికి కొంతమంది సుముఖంగా ఉన్నారు, పొత్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, మనకి బాగుంటుంది, పెట్టుకోవద్దు పోయినా పర్లేదు కాదు, పొత్తు లేకపోతే బెటర్ అని బుచ్చి చౌదరి గారు లాంటి సీనియర్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనుకుంటున్నాను. వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ద రైటింగ్ ఈజ్ ఆన్ ది వాల్ అండి, అది జరిగి తీరుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు. అలాగే పట్టాభి